వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల మీద ఆల్రెడీ పార్ట్ 2 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ గా ఈ పార్ట్ 3 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, మొదటి స్వదేశీ బాంబర్ మానవరహిత విమానం FWD-200B ఎక్కడ ఆవిష్కరించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 బెంగుళూరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది స్వదేశీ మిలిటరీ గ్రేడ్ బాంబర్ మానవరహిత వైమానిక వాహనం. దీనిని తయారు చేసినది భారతీయ రక్షణ మరియు ఏరోస్పేస్ కంపెనీ అయిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ టెక్నాలజీస్. దీని పేలోడ్ సామర్థ్యం 100 కేజీలు, గరిష్ట వేగం 370 కిలోమీటర్లు/హవర్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పరిధి 200 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పదవీ విరమణ పొందిన వ్యక్తుల కోసం పెన్షన్ విభాగం ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 భవిష్య పోర్టల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, దీనిని బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పెన్షనర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు ఉన్న వ్యక్తులు భవిష్య పోర్టల్ను ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులను భవిష్య పోర్టల్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 T20 పురుషుల ప్రపంచ కప్ కోసం ICC మ్యాచ్ రిఫరీగా ఏ భారతీయుడిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 3 జావకల్ శ్రీనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2024లో ఏ ప్రదేశంలో అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ ను ఆదేశించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆరావల్లి రేంజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి ప్రపంచంలోనే పురాతన మడత పర్వతాలు. ఆరావళి శ్రేణిలో ఎత్తైన శిఖరం గురు శిఖర్. ఇవి ఢిల్లీ దగ్గర మొదలై దక్షిణ హర్యానా మరియు రాజస్థాన్ మీదుగా గుజరాత్ లో ముగుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొట్టమొదటి AI ప్రతినిధి విక్టోరియా షీని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉక్రెయిన్. ఇంపార్టెంట్ పాయింట్స్, ఉక్రెయిన్ రాజధాని కైవ్, ప్రధానమంత్రి డెనిస్ షమిహల్, అధ్యక్షుడు వోల్డిమైర్ జెలెన్స్కీ, కరెన్సీ హ్రైవ్నియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల HDFC బ్యాంక్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 అటాను చక్రవర్తి. నెక్స్ట్ HDFC ఇంపార్టెంట్ పాయింట్స్, దీనిని ఆగస్టు 1994లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. HDFC CEO శశిధర్ జగదీష్. మే 5, 2024 నుండి 3 సంవత్సరాల కాలానికి HDFC బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ గా అటాను చక్రవర్తిని తిరిగి నియమించడానికి RBI ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సూపర్ లీగ్ 2023-24 ఫుట్బాల్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై నగరం. ఇంపార్టెంట్ పాయింట్స్, రన్నర్ అప్ మహం బగన్, హోస్ట్ కోల్కతా పశ్చిమ బెంగాల్, 10వ ఎడిషన్ విజేత ముంబై సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, మాడ్రిడ్ ఓపెన్ లో మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇగా స్వాతిక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం చొరవ అయిన నక్షత్ర సభ కోసం స్టార్ స్కెప్లతో ఏ రాష్ట్రం భాగస్వామిగా ఉంది?
ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. ఇంపార్టెంట్ పాయింట్స్: ఉత్తరాఖండ్ రాజధాని శీతాకాలంలో డెహ్రాడూన్, వేసవి కాలంలో గైర్సైన్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్మిత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్: యుఎన్ పాపులేషన్ మరియు సిపిడి డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో ఇటీవల దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మహిళా సర్పంచ్ల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పై అందరూ. నెక్స్ట్ క్వశ్చన్: ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ యూపీఐ లాంటి సేవలు కోసం ఏ ఆఫ్రికన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 నమీబియా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల కచ్ అజ్రాక్ భౌగోళిక సూచిక ట్యాగ్ ఏ రాష్ట్రం అందుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.